అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా చక్కగా భోగి మంట వేసుకొని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా అపార్ట్మెంట్స్ వాళ్ళు చక్కగా భోగి మంట అరేంజ్ చేశారనమాట. అయితే లాస్ట్ ఇయర్ సిద్ధు చాలా చిన్న బేబీ, అందుకే కిందకి రాలేదు. ఈసారి అయితే తెల్లవారుజామున లేచి, అంటే 6ంటికి అనుకోండి, పొద్దున్నే అవ్వదు కదా, సో 6 o'clockకి లేచి కిందకు వచ్చేసామన్నమాట. వచ్చేసరికి చక్కగా అందరూ ఇలాగా పాటలు పాడుకుంటూ, గొబ్బిళ్ళు పాటలు పాడుకుంటూ భోగి మంట చుట్టూ డాన్స్ చేస్తూ ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది, ముచ్చటేసింది కూడా. సో ఆ తర్వాత కాసేపు ఉండి పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత కాసేపు పడుకుని లేచామన్నమాట. ఎందుకంటే వాడికి నిద్ర సరిపోకపోతే క్రాంకీ అయిపోతాడు, టాంట్రమ్స్ వచ్చేస్తాయి, చిన్న బేబీ కదండి. సో పైకి రాగానే కాసేపు పడుకున్నాం అనమాట. 7 to 9, కాసేపు కాదు బాగానే పడుకున్నాము. 7 to 9, 9కి లేచేసరికి అన్ని పనులు లేట్ అయిపోయాయి. మరి ఒక పక్కన ఇంట్లో పనులు, ఒక పక్కన డెకరేషన్ కూడా చేసుకోవాలి కదా. బయట ముగ్గు వేసేటప్పటికి కాస్త నడుము నొప్పి వచ్చేసింది. ఏజింగ్ అంటే ఇదేనేమోనండి. సో ఆ నడుము నొప్పితో పాటు చక్కగా అలా ముగ్గు యూట్యూబ్లో చూసుకుని వేసేసుకుని గొబ్బిళ్ళు కూడా పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాను అనమాట. పేడ పట్టుకుని ఎన్ని రోజులు అయిపోయిందో. చిన్నప్పుడు మా అమ్మ భోగి పండుగ రాగానే వెళ్ళి పేడ తీసుకురండి అనేది. పొద్దున్నే ఓ చిన్న గిన్నె పట్టుకునో తట్ట పట్టుకునో వెళ్ళి గేదె ఎక్కడ పేడేస్తుందా అని దాని వెనకాల తిరిగేదాన్ని అనమాట. లక్కీగా పొద్దున్నే ఎక్కడో అక్కడ కనిపిస్తూ ఉండేది పేడ, దాన్ని పట్టుకుని వచ్చి గొబ్బిళ్ళు పెట్టుకునేవాళ్ళం. అది రాజమండ్రి సంగతి. హైదరాబాద్ వచ్చాక అన్నీ పోయాయి. మళ్ళీ ఇదిగోండి ఇప్పుడిప్పుడే మధ్య మధ్యలో జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఎక్కడైనా దొరికితే తెచ్చుకుని ఇలా గొబ్బిళ్ళు తయారు చేసుకుని పెట్టుకోవడం అనమాట. ఇది నా ముగ్గు. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సిద్ధు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ముగ్గు అని తొక్కేస్తా అంటున్నాడు అనమాట. పొద్దున్నే భోగి మంట దగ్గర ఈ ఫోటోలు అయితే తీసుకున్నాము. మీరు మీ భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు.